మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో సంగారెడ్డికి చేరుకోనున్నారు. లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయి సంగారెడ్డి జైలులో ఉన్న రైతులను పరామర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పరశురాం లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. పరశురాం, ఇప్పటికే కేటీఆర్ సంగారెడ్డి బయలుదేరబోతున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. సంగారెడ్డి శివార్లో కందిలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో ఏదైతే లగిచర్ల ఘటనకు సంబంధించి 16 మంది రైతులు ఇక్కడ జైలుకు తీసుకురావడం జరిగింది. ఆ రైతులను పరామర్శించేందుకు ఆయన మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో తన నివాసం నుంచి కూడా సంగారెడ్డికి బయలుదేరారు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి రైతులతో ములాఖాత్ కానున్నారు. ఆ ఘటనకు సంబంధించి వారితో మాట్లాడనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందించింది. ఇప్పటి వరకు సుమారు 47 మంది మీద పై కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో 21 మందిని అరెస్ట్ చేశారు. అయితే మొదటగా వాళ్ళని వికారాబాద్ జిల్లాలో పరిగి సబ్ జైలు తరలించడం జరిగింది. అక్కడ సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉండడంతో వాళ్ళందరినీ కూడా నిన్న సాయంత్రం సంగారెడ్డికి తరలించడం జరిగింది. ఈ 16 మంది రైతులతో ఆయన మాట్లాడనున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది ఏంటి అనే సంబంధించి వారితో వివరాలు సేకరించారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటికీ కూడా కేటీఆర్ పొద్దులతో ఈ ఘటన దాడి జరిగిందని చెప్పి ప్రభుత్వం అదే పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ కూడా నెలకొంది. కేటీఆర్ను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందని కూడా ఊహాగానాలు నెలకొంది. ఈ నేపథ్యం ఆయన రాక కూడా మరింత ఉత్కంఠ కలుస్తుంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం మనం సంగారెడ్డిలోని సెంట్రల్ జైలు వద్ద ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూడవచ్చు, భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంగారెడ్డి జైలు బయట మనం ఈ దృశ్యాలను చూస్తున్నాం. ఇక్కడికి ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతం ఇక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఎవరైతే అనుమతి ఉందో వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ప్రభుత్వం పట్ల కూడా ఇప్పటికీ అదనపు డీజీపీతో కూడా మహేష్ భగత్తో ఈ కేసు ఘటన మీద దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా కొంతమందిని అక్కడ ఉన్నటువంటి దుద్యాల మండలానికి సంబంధించి కొంతమంది రైతులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. విచారణ మరింత ముమ్మరమైన నేపథ్యంలో ఇంకా కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అసలు ఈ ఘటనకు సంబంధించి సూత్రధారులు ఎవరు, ఈ ముందస్తు ప్రణాళికతోటే లగిచర్లో కలెక్టర్ సహా ఇతర అధికారుల మీద దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల నిఘా వైఫల్యం ఏమైనా ఉందా, లేదంటే ఈ ఘటన వెనుక ఎవరెవరు సూత్రధారులు ఉన్నారు అనే విషయంలో ప్రభుత్వం అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మహేష్ భగవత్ క్షేత్రస్థాయికి వెళ్ళి కూడా అక్కడ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఈ ఘటన మీద ఎప్పటికప్పుడు డీజీపీకి సమాచారం చేరవేస్తూ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యం ఆయన ఇచ్చే దర్యాప్తు నివేదిక ఆధారంగా కూడా మరికొన్ని అరెస్టులు జరగవచ్చని చెప్తున్నారు. ఇది రాజకీయ కోణంలో ఈ ఘటనకు సంబంధించి కుట్ర కోణం దాగి ఉందని చెప్పి అటు ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో లోతైన దర్యాప్తు చేసేందుకు నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొంత అరెస్టులు జరిగాయి. దాదాపు 21 మందిని ఈ ఘటనకు సంబంధించి అరెస్ట్ చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సహా 21 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 16 మందిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకి తీసుకురావడం జరిగింది. వారందరితో కూడా రైతులతో ఎవరైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో వాళ్ళతోటి కేటీఆర్ ములాఖాత్ కానున్నారు. ఇందుకు సంబంధించి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అదేవిధంగా మిగతా బృందం కూడా లోన్కి వెళ్ళి ఆ రైతులతో ములాఖాత్ కానున్నారు. సుమారుగా 8 మందికి రైతుల్ని కలిసి ములాఖాత్ అయ్యేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన మరికొంత కాసేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. థ్యాంక్ యూ పరశురామ్.